హాయ్ గైస్, ఈ రోజు మనం ద రెబల్ యొక్క పార్ట్ 4 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? మోగి ఒక గ్రూప్ ను ఫామ్ చేశాడు. ఆ గ్రూప్ అంతా కూడా మోగేను ఒక నాయకుడిగా చూస్తుంటారు. అప్పుడు మోగే ఏమంటున్నాడంటే, మనకు వచ్చే ప్రాఫిట్ లో కూడా అందరికి షేర్ ఉంటుంది, వచ్చే దాంట్లో అందరికి సమభాగం ఉంటుందని చెప్పాడు. అంతేకాదు, మనలో ఒక్కరు చచ్చినా కూడా అందరూ చచ్చినట్లే, అందువల్ల అందరి కోసం మనమంతా ఐక్యంగా పోరాడాలి అని అనుకుంటుంటారు. అప్పుడు అంతా కూడా అమోగిని హీరో లాగా కొలుస్తుంటారు. గిల్డ్వాంగ్ ఇదంతా చూసి వాళ్ళ అన్నతో, నాన్న చనిపోతారా, నాకైతే చాలా భయంగా ఉంది అని అంటుంటాడు. ఇప్పుడు మోంగేను అందరూ గౌరవిస్తున్నారు. ఇక కొందరైతే అతన్ని ఓనర్ యజమాని అని పిలుస్తుంటారు. ఇదంతా వింటుంటే గిల్డ్వాంగ్ కు డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఓనరా, మా నాన్న ఇప్పుడు ఓనరా అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే గిల్డ్వాంగ్ పులి పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు. దీనంతటికీ కారణం నేనే, మా నాన్నకు నేను చాలా కష్టాలు ఇచ్చాను, నేను గాని ఆ రోజు రాయి విసరకుంటే ఇంత కష్టం వచ్చి ఉండేదా అని పులితో చెప్తున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే అది కళ. ఇంకోవైపు మోంగే ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, నా పెద్ద కొడుకు గిల్లీని ఎలాగైనా చేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేర్చాలి, అతన్ని పరీక్షలు రాయించి మంచి పోస్టింగ్ లో చూడాలి, అంతేకాదు నా చిన్న కొడుకును సైన్య అధ్యక్షుణ్ణి చేయాలి, అతనికి ఫైటింగ్ బాగా తెలుసు, అందువల్ల అందులో సెట్ అవుతాడు అని అంటుంటాడు. ఇంకోవైపు గిల్లీ ఏం చేస్తున్నాడంటే, మోంగే యొక్క అనుచరుడు కత్తితో ఏదో చేస్తున్నాడు. అప్పుడు కత్తి తీసుకుని చూశాడు. అతడు కరెక్ట్ గా కత్తి తీసుకున్నప్పుడు మోగే అక్కడికి వచ్చాడు. ఇదెందుకురా చేతిలో పట్టుకున్నావు, ఇదిగో అని పెన్ను తీసి అతనికి ఇచ్చాడు. నువ్వు స్టేట్ ఎగ్జామ్ రాసి పాస్ కావాలి, అప్పుడే నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, మంచిగా ప్రిపేర్ కా అని అంటుంటే, నాన్న ఎగ్జామా, ప్రభుత్వ ఉద్యోగం నాకు వద్దు అంటుంటాడు. ఎందుకురా, నువ్వే బాగా చదువుతావు కదా అంటుంటే, లేదు, మనం ఎంత ట్రై చేసినా కూడా మనం పెద్ద పొజిషన్ కు వెళ్ళలేం కదా, ఇక మనకైతే కింది స్థాయి ఉద్యోగమే ఇస్తారు, కానీ నేను మీలాగా అవ్వాలని అనుకుంటున్నాను నాన్న, మీరు చేసేదంతా నేను నేర్చుకుంటా అంటుంటాడు. ఈ మాట వినగానే మోగి యొక్క ఫేసే మారిపోయింది. సీన్ కట్ చేస్తే గిల్డ్వాంగ్ సంతలో తిరుగుతున్నాడు. ఒక్కో సంత తిరుగుతూ కొన్ని వస్తువులు అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తున్నాడు. అక్కడ రిబ్బన్, బెలూన్స్ అని చాలా ఉన్నాయి. వాటిని చూస్తూ ఆడుకుంటుంటే ఆ అమ్మే అతడు, తమ్ముడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, మీ అమ్మని తీసుకుని రాపో అంటాడు. అయ్యో నాకు అమ్మ లేదు కదా అంటుంటాడు. సరే అయితే మీ నాన్నని తీసుకుని రా అంటాడు. అప్పుడు అది కొనాలని అనిపించినట్లుంది, ఇక కొనలేనా అని అతడు సాడ్ గా వెళ్తున్నాడు. అప్పుడు పక్కనున్న అతడు వచ్చి, యో అతడు ఎవరని అనుకుంటున్నావు, ఓనర్ ఉన్నాడు కదా, అతని యొక్క కొడుకు అని చెప్పాడు. ఏంటి అతడా అని చెప్పి వేగంగా వెళ్లి గిల్డ్వాంగ్ ను తీసుకొస్తున్నాడు. తమ్ముడు నీకేం కావాలో తీసుకో అని పిలుస్తుంటాడు. అతడు ఒక రిబ్బన్ అడిగాడు, సరే తీసుకో అని ఇచ్చాడు. ఆ తర్వాత అతడు ముట్టుకున్నవన్నీ కూడా ఇస్తున్నాడు, పెట్టుకో అని. అప్పుడు గిల్డ్వాంగ్ అడుగుతున్నాడు, మీరేంటి అన్ని ఊర్లోకి వెళ్లి సేల్ చేస్తారా అని. అవును, మా జీవితమే అది కదా, మేము ఒక్కో ఊరుకు తిరుగుతూ అమ్ముతుంటాం అని చెప్తుంటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి గిల్డ్వాంగ్ ఏం చెప్తున్నాడంటే, నాన్న నేను కూడా వ్యాపారి కావాలి, ఊరా తిరగాలి, ఈ ప్రపంచం మొత్తం తిరుగుతా, ఇది నాకు ఇష్టం అంటుంటాడు. కానీ ఇతడేమో వీన్ని సైన్యాధ్యక్షుని చేయాలని అనుకుంటున్నాడు. కానీ కొడుకు ఇలా చెప్పగానే ఇతనికి ఒకలాగా అవుతోంది. ఎందుకలా అనుకుంటున్నావు అని అడిగితే, అవును నాన్న నాకు అదే నచ్చింది అంటుంటాడు. ఆ తర్వాత సంతలో ఉన్న వ్యాపారాలను చూస్తుంటాడు. అప్పుడు గిల్డ్వాంగ్ వాళ్ళ నాన్న అతని పక్కగా వచ్చి కూర్చున్నాడు. ఏంట్రా నీకు ఇదే నచ్చిందా అంటుంటే, అవును నాన్న ఇది చాలా హాయిగా ఉంది, నేను ప్రపంచం మొత్తం తిరిగి రావాలి, ఇదే నాకు ఆశ అంటున్నాడు. కానీ నీ దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉందిరా, నువ్వు వరపుత్రుడివి అంటుంటాడు. ఏంటి అతిశయ బిడ్డనా, అదేంటి అంటుంటాడు. 100 ఏళ్లకు ఒకసారే ఈ వరపుత్రుడు పుడతాడు, అది నువ్వే కదా అంటుంటాడు. కానీ అతిశయ బిడ్డ అంటే రాజు చంపేస్తాడు కదా అని అడుగుతాడు. ఈ మాట వినగానే మోంగేకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దానికోసమని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే అవసరం లేదు, నీకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యి అంటుంటాడు. నీ పవర్ నీకు ఉపయోగించాలనిపిస్తే ఉపయోగించు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండరా అంటుంటాడు. కానీ ఇతడు మాత్రం, నాన్న నా దగ్గర ఏమీ లేదు కదా అంటున్నాడు. రేయ్ ఆ రోజు రాయి విసిరావు కదా, ఆ రాయి ఆ చెట్టును 2గా చేసింది, మర్చిపోయావా అంటుంటే, మీరే కదా నాన్న ఆ రాయిని విసిరారు అంటుంటాడు. అతడు నిజంగానే చెప్తున్నాడా లేక తనకున్న పవర్ ను రియలైజ్ కాలేదా అనేది తెలియట్లేదు. తనకంటూ ఒక పవర్ ఉండడం వల్ల వాళ్ళ నాన్నకు ఆపద వస్తుందేమోనని తన పవర్ నే మర్చిపోయినట్లున్నాడు. ఇదంతా చూసి మోంగేకు మనసు కష్టంగా అనిపిస్తోంది. తన వల్లే కొడుకు ఇలా మారాడని ఫీల్ అవుతున్నాడు. సీన్ కట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత చూపించారు. ఇప్పుడు చిన్న పాప ఉంటుంది కదా, ఆమె పెద్దదైంది. ఎప్సాన్ ను చూడడానికి వచ్చారు. ఎప్సాన్ వాళ్ళ నాన్నతో కలిసి టీమ్ గా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు ఫ్యాబ్రిక్
ప్లాస్టిక్ మాత్రమే తయారు చేసేవాళ్ళు కదా, ఇప్పుడు సిల్వర్ కూడా ఫ్యాక్టరీ లాగా పెట్టుకుని తయారు చేస్తున్నారు. అక్కడికి వచ్చి అన్న ఇదిగో అని ఒక పువ్వు లాంటిది ఇచ్చింది. ఆ తర్వాత గిల్డువాంగ్ ఎక్కడా అని గిల్వాంగ్ ను అడిగింది. అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదమ్మా, రాగానే చెప్తా అంటుంటాడా అన్న. సీన్ కట్ చేస్తే అంతఃపురంలో ఒక అమ్మాయిని చూపించారు. ఆమె తన మెయిడ్ తో ఏమంటోందంటే, ఒక వ్యాపారి ఉన్నారు, అతడు వ్యాపారానికి మాత్రమే స్పెషలిస్ట్ కాదు, చికిత్స బాగా చేస్తాడట. అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం కావాలని కోరుకుంటారో అది జరుగుతుందట. నువ్వేమైనా వెళ్లి కలుస్తావా అంటోంది. ఇంతసేపు చెప్పుకున్నది వేరెవరో కాదు, గిల్డువాంగే. ఇప్పుడు ఇతడు చాలా పెద్దవాడయ్యాడు. సీన్ కట్ చేసి ఇప్పుడు గిల్డువాంగ్ గురించి ఆరా తీసింది కదా, ఆ లేడీని చూపించారు. మాఫీ అనే ఒక ఉంపుడు గత్తెకు ఆమె అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఇప్పుడు ఈమెకు ఏం చెప్తుందంటే, అతని పేరు మ్యాజిక్ బెల్లర్ అంట. అతడు బాగా ట్రైనింగ్ ఇస్తాడట. చాలా మంది రాణులు కూడా అతని దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నారట అని చెప్తోంది. అయితే వెంటనే అతన్ని పిలిపించు అని చెప్పింది. ఇప్పుడు ఆమె గిల్డువాంగ్ ను కలవడానికి వచ్చింది. రండి, మా ఓనర్ అమ్మ మిమ్మల్ని చూడాలట, నాతో రండి అంటోంది. ఎవరు మీరు అని అంటుంటే, మీరు మద్యం తాగుతారా, సరే అక్కడికి రండి, మీకు సురాపానం దొరుకుతుంది అంటోంది. సరే అని చెప్పి ఇతడు వెనకే వెళ్ళాడు. మాఫియాని చూడడానికి వచ్చాడు. మధ్యలో స్క్రీన్ ఉండడం వల్ల సరిగా చూడలేదు. ఆమె మాట మాత్రమే వినబడుతోంది. ఆమె ఏమంటుందంటే, నువ్వు మనసు పెడితే ఎవరికైనా మందు పెట్టొచ్చట కదా అంటోంది. నేను ఒకరిని వలలో వేసుకోవాలి, దానికి నువ్వు ఐడియా ఇస్తావా అని అడిగింది. ఏంటండి, నేనేమైనా మ్యాజిక్ చేస్తానా, నేను ఆ లెవెల్లో కాన్ఫిడెంట్ గా చెప్పలేను, కానీ ఏదో కొంచెం అలా ప్రతిభ ఉంది అంటుంటాడు. సరే ఇంతకీ ఎవరిని పడేయాలని అనుకుంటున్నారు? అప్పుడు ఆమె మంత్రులను కాదు, రాజును అంటోంది. ఆ మాట వినగానే ఇతడు కొంచెం షాక్ అయిపోయాడు. పర్వాలేదే, మీ అంబిషన్ హై లెవెల్లో ఉంది, ఇలా పెద్దగా ఆశపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటుంటాడు. అంతకంటే ముందు నేను మీ ముఖాన్ని చూడాలి, మీ ముఖం చూసిన తర్వాత ఏదైనా చేయగలను అంటుంటాడు. అప్పుడు పక్కనే ఉంటుంది కదా అసిస్టెంట్, వీడేంటి ముఖం చూడాలని అంటున్నాడు అని ఆమెకు కోపం వస్తోంది. కానీ ఈమె పర్వాలేదు, స్క్రీన్ ఓపెన్ చేయి అంటుంది. స్క్రీన్ ఓపెన్ కాగానే ఆమె ముఖాన్ని చూశాడు. ఆమె అందంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అలాగే చూస్తున్నాడు. అప్పుడు ఆమె, ఏంటి చూసావు కదా నా ముఖాన్ని, ఇక విషయం చెప్పు అంటుంది. మీ గురించి నేను చాలా విన్నాను, మీరు చాలా అందంగా ఉంటారని, కానీ అంతా మాట్లాడుకునే లెవెల్లో మీరు ఏం అందంగా లేరు కదా అంటుంటాడు. వెంటనే ఆ అసిస్టెంట్, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా అంటుంది. అప్పుడు మాంగే ఏమంటుందంటే, అందంతో అబ్బాయిలను పడేయడం ఈజీ కదా, కానీ నేను అందాన్ని ఉపయోగించి మైకంలో పడేయద్దు, నా యొక్క మిగతా ప్రతిభను బట్టి నేను మైకంలో పడేయాలి, దానికి ఏమైనా ఐడియా ఉందా అంటోంది. అప్పుడు దానికి ఒక దారి ఉంది, మీరు రాజుకు లైన్ వేసే దానికంటే ముందు నాతో కొన్ని రోజులు ఉండండి అంటుంటాడు. నాతో కొన్ని రోజులు ఉంటే నేను ట్రైనింగ్ ఇస్తా అంటుంటే ఆమె కూడా కోపలేదు. కానీ ఈ అసిస్టెంట్ కు కోపం వచ్చి అతని చెంపపై కొడుతోంది. ఏంట్రా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ పట్ల నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావేంటి అంటోంది. అప్పుడు అతడు, ఆహా ఏం దెబ్బ, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావు అంటుంటాడు. అప్పుడు అతడు, ఇదిగో చూడండి మేడం, నాకు టైం లేదు. ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరాడు. వచ్చే క్రమంలో ఆలోచిస్తున్నాడు, అయ్యయ్యో ఈమె ఎలాంటి అమ్మాయిరా బాబు అని అనుకుంటున్నాడు. అతడు ఆ అసిస్టెంట్ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. సీన్ కట్ చేస్తే గిల్డువాంగ్ వాళ్ళ నాన్న ఎప్పట్లాగే గ్యాంగ్ తో తిరుగుతున్నాడు. ఇదే టైంలో హోతేక్ అని ఒకడు ఉంటాడు. అతడు కూడా వీళ్ళలాగే ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తుంటాడు. కానీ అతడు పెద్ద రౌడీ. అతడు మోగేని పిలిచాడు. సరే ఏంటో మాట్లాడదామని మోగే తన మనుషులను తీసుకుని వెళ్ళాడు. అప్పుడు హోతేక్ వచ్చాడు. అతనితో పాటు అసిస్టెంట్ కూడా ఉన్నాడు. అప్పుడు హోతేక్ ఏమంటున్నాడంటే, నేను చాలా విన్నాను, మింగ్ నుంచేని మీ అనుమతి లేకుండా ఒక్క పట్టు వస్త్రం కూడా రాదట. నా బిజినెస్ కూడా బాగానే పోతోంది, కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల ట్రేడర్స్ నాతో చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. కానీ నీకు అలా కాదు, నీకు పెద్ద పెద్ద అఫీషియల్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి. అందువల్ల నాతో బిజినెస్ ను లింక్ చేసుకో, నా వెనక ఉండు, నాకు వచ్చే ప్రాఫిట్ లో నీకు 40% ఇస్తా అంటున్నాడు. అప్పుడు ఇతడు ₹1 ఇచ్చినా కూడా నేను కొన్ని పనులు చేయను అని స్టార్ట్ చేస్తున్నాడు. ఇతడు బానిసలను అమ్మడం, ప్రజలను దొంగతనంగా అమ్మడం, ఇలా చేస్తూ అతడు డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ ఈ మోంగే ఏమంటున్నాడంటే, అలాంటి వ్యాపారం నాకొద్దు, వస్తువులను అమ్మడమే నాకు అలవాటు, మనుషులను అమ్మడం కాదంటుంటాడు. మనుషులను అమ్మడానికి నేను అస్సలు ఆలోచనను. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. నువ్వు ఇంకా వేరే ఎవరినైనా కలవచ్చు,
చేసుకోవచ్చు, నాకు ఇబ్బంది లేదు అంటుంటాడు. కానీ ఈ వ్యాపారానికి నేను హెల్ప్ చేయను అని స్ట్రిక్ట్ గా చెప్పాడు. ఇందువల్ల హోతేక్ కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఇతని దగ్గర మామూలుగా నో అని ఎవరు చెప్పరు, కానీ వీడు నన్ను ఎదిరించేంత పెద్దవాడయ్యాడా అని అతడు చాలా ఈగో హట్ అయింది అతనికి. ఇంటికి వచ్చిన తర్వాత మోగే మనుషులు ఏమంటున్నారంటే, ఇప్పుడు యూరి బర్త్డే వస్తోంది, ఇంకా గిడ్వాంగ్ రాలేదేంటి అని అంటుంటారు. అప్పుడు మోగే వాడు వస్తే ఏంటి రాకుంటే ఏంటి అంటుంటాడు. అదే టైంలో గిడ్వాంగ్ నాన్న అనుకుంటూ లోపలికి వచ్చాడు, కానీ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇతడు. గిడ్వాంగ్ వచ్చావా అని అంతా సంతోషపడుతున్నారు, కానీ గిడ్వాంగ్ వాళ్ళ నాన్న మాట్లాడలేదు కదా, అందువల్ల కొంచెం బాధపడుతున్నాడు. కానీ అప్పుడు గిల్డి ఉంటాడు కదా, అతడు తమ్ముడిని పిలిచి, ఏంట్రా నువ్వు నాన్నని చూడడమే లేదు కదా, ఎప్పుడో ఇంటికి వస్తున్నావు, అందుకే నీపై కోపంగా ఉన్నారు అని అంటుంటాడు. నాన్నకు నాపై ఇంట్రెస్టే లేదు అని ఇతడు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు అన్న కోసం బుక్ తెచ్చాడు, అది ఇచ్చాడు. నువ్వు బాగానే చదువుతావు కదా, ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళొచ్చు కదరా అంటుంటాడు. నేను చెప్పాను కదరా, నేను గవర్నమెంట్ పనికి వెళ్ళినా కూడా గుర్రాన్ని మేపే పనే ఇస్తారు, కానీ పెద్ద పెద్ద పదవులు ఇవ్వరు, అందుకే అని అతడు అంటుంటాడు. అప్పుడు ఎవరో వచ్చి గిడ్వాంగ్ కళ్ళను మూసారు. ఎవరో చెప్పుకో అని సౌండ్ వినిపించింది. అప్పుడు అతడు, ఒక అసహ్యకరమైన ముఖం ఉంటుంది యూరి అని ఆమె అంటుంటాడు. అప్పుడు ఆమె, నేను అసహ్యంగా ఉంటానా అని అతనితో గొడవ పడుతోంది. ఈమె వేరెవరో కాదు, వీళ్ళ చెల్లెలే. అన్న ఎన్నెళ్ళైంది నిన్ను చూసి, ఎప్పుడొచ్చావు అని అంటోంది. సరే ఇంతకీ నాకేం తీసుకొచ్చావు అని అడిగింది. ఈ అసహ్యకరమైన ముఖానికి నేనేం తీసుకురాలేదంటుంటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు, వాళ్ళ నాన్నకు నమస్కరిస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక ఆయన అంటున్నాడు, ఏంట్రా సంవత్సరం పాటు అక్కడక్కడ తిరిగి వచ్చావు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరికింది అని అడుగుతాడు. సూపర్ గా ఉంది మామ, ఈ సంవత్సరం పాటు అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నారో తెలుసా అంటున్నాడు. సరే అయితే ఇక పెళ్లి చేయాల్సిందేనా అంటున్నాడు. ఆ పెళ్లి చేసినట్లే అని మోగే అంటున్నాడు. పెళ్ళే కదా చేసుకోవచ్చు, కానీ ఈ రౌడీల కుటుంబానికి ఎవరు పిల్లనిస్తారు అని గిడ్వాంగ్ అంటున్నాడు. అప్పుడు మోగే యొక్క ఫేస్ మారిపోయింది, కోపంగా లేచి వెళ్తున్నాడు. అప్పుడు ఆ మామ, ఏంట్రా అలా అన్నావు, నాన్నను చూస్తూ అలా మాట్లాడకూడదురా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే అన్న తమ్ముడు కలిసి మాట్లాడుకుంటూ పడుకున్నారు. అప్పుడు గిడ్వాంగ్ ఏమంటున్నాడంటే, నేను హోతే గురించి చాలా విన్నాను, ఒక్కసారి అతని కన్ను పడిందంటే ఎవరిని వదిలిపెట్టాడట, అతడు ఎవరితో ఉన్నా కూడా వాళ్ళకు ఆపదే, అతనితో నాన్న ఏదో లింక్ లో ఉండబోతున్నాడని నాకు తెలిసింది, అది నిజమేనా అని అడుగుతున్నాడు. అప్పుడు వేగంగా వాళ్ళ చెల్లెలు వచ్చి, అన్న నేను ఒంటరిగా పడుకోలేకపోతున్నాను, నేను ఇక్కడ పడుకోనా అనగానే వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి పడుకుంది. వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు నిద్రపోయింది. నిద్రలో ఉన్న ఆమె ఒక చెయ్యి తీసి ఇతని గొంతుపై, ఇంకో చెయ్యి తీసి అతని గొంతుపై వేస్తోంది. అయ్యయ్యో ఇది ఇంకా మారనే లేదా అని చెయ్యి తీసివేస్తున్నారు, కానీ ఆమె ఇద్దరిపై వేస్తూనే ఉంది. అన్నలిద్దరు నవ్వుకుంటున్నారు, ఏంట్రా ఈమె ఇంకా కాళ్ళు చేతులు వేస్తూనే ఉందా అనుకుంటున్నారు. మరుసటి రోజు చెల్లెల కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చాడు కదా, అవి ఇచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. హలో, అక్కడ నాట్య సభ ఒకటి ఉంది, అక్కడ అమ్మాయిలంతా అందంగా ఉన్నారు, వస్తావా అక్కడికి వెళ్దామని గిడ్వాంగ్ తో అంటున్నాడు. ఓ అన్న ఏం మాట్లాడుతున్నావు, చెల్లెల్ని పక్కన పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడేది అని వాళ్ళ చెల్లెలి చెవులు మూస్తున్నాడు. సరే మీతో వచ్చినా కూడా నాతో ఎవరు మాట్లాడరు కదా అంటుంటాడు. అది అలా ఉంచు, కానీ నాన్న ఎక్కడా అని గిడ్వాంగ్ అడిగాడు. నాన్ననా, ఆ హోతేక్ విషయం గురించి మాట్లాడడానికే వెళ్ళాడు అని చెప్పాడు. సరే ఎంతమందిని తీసుకుని వెళ్ళాడు అని అడిగితే, ఇద్దరిని మాత్రమే తీసుకెళ్లాడు అని చెప్పాడు. ఏంటి ఇద్దరైనా, ముందే నాకు చెప్పారా, నాన్నని ఎందుకు ఇలా ఒంటరిగా పంపిస్తున్నారు అని అంటుంటాడు. నేను వెంటనే వెళ్ళాలని నాన్న నాన్న అని అరుచుకుంటూనే వెళ్తున్నాడు. మోంగే ఇద్దరు అనుచరులను తీసుకుని హోతే టీమ్ ను మీట్ అవడానికి వెళ్తున్నాడు. అక్కడికి హోతే రాలేదు, అతని కింద పనిచేసే 2-3 వచ్చారు. వాళ్ళు వచ్చి కొంచెం తిక్కగా నడుచుకుంటున్నారు. కానీ మోంగే మనుషులు ఊరికే ఉంటారా, ఏంట్రా మీతో మర్యాదగా మాట్లాడదామని వస్తే మీరేంట్రా ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళను వెంబడిస్తున్నారు, వాళ్ళు పరిగెత్తుతున్నారు. కానీ గిడ్వాంగ్ వాళ్ళ నాన్నకు ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతోందని అర్థమైంది. ఏంటి వీళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ బయటకు వెళ్లారు, మనుషులు కూడా తక్కువగానే ఎందుకు వచ్చారు వాళ్లకు అని అనుకుంటున్నాడు. ఇంకోవైపు గిడ్వాంగ్ నాన్న నాన్న అని వస్తున్నాడు. స్పాట్ కు వచ్చాడు. అక్కడ గోడ దూకి చూస్తే కొంతమంది నిలబడి ఉన్నారు. కరెక్ట్ గా అతన్ని క్యాచ్ చేశారు. ఇంకోవైపు మోంగే ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. హోతిక్ యొక్క అసిస్టెంట్ అక్కడికి వచ్చాడు. కత్తి తీశాడు. మిమ్మల్ని ఏసేయడానికే ఇక్కడికి రమ్మని అన్న అంటుంటాడు. సింహం విడిగా చిక్కింది అని ఏసేయడానికి వస్తుంటే అప్పుడు యూ ఉంటాడు కదా, అతడు తన గ్యాంగ్ తో వచ్చాడు. హోతిక్ ఏమనుకున్నాడంటే వీళ్ళ కోసం ప్లాన్ వేశానని, కానీ వీళ్ళు ఆల్రెడీ ఇతని కోసం ప్లాన్ వేశారు. ఇప్పుడు చాలా మంది రాగానే హోతిక్ యొక్క మనిషి పారిపోతున్నాడు.
ఇదే టైంలో ఫైటింగ్ జరుగుతోంది. 2 టీంలు కొట్టుకుంటున్నాయి. అదే టైంలో మోంగే ఏం జరుగుతోందని చూస్తున్నాడు. అక్కడికి గిడ్వాంగ్ వచ్చాడు. అతన్ని ఉరికిచ్చి కొడుతున్నారు. అతడు ఎంతో ట్రై చేస్తున్నాడు, కానీ ఒక్కరిని కూడా కొట్టలేకపోతున్నాడు. ఇదంతా కూడా మోంగే చూస్తూనే ఉన్నాడు. చిన్న వయసులో స్ట్రాంగ్ గా ఉన్నవాడు ఇప్పుడు ఒక్కరిని కొట్టడానికి కూడా ఇంత శ్రమ పడుతున్నాడేంటి అనుకున్నాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా గిడ్వాంగ్ ను కొడుతున్నారు, అతన్ని కాపాడదాందా అని వెళ్తున్నారు. ఇతని టీం అందరినీ కొట్టిన తర్వాత హోతేని కూడా పట్టుకుని వచ్చారు. నాయకుడినే పట్టుకొని రావడంతో అసిస్టెంట్ ఏమీ చేయలేకపోయాడు. మోగే చేతిలోకి కత్తి తీసుకుని ఇప్పుడు ఏం చేద్దాం, చెయ్యి నరుకుదామా కాలు నరుకుదామా అంటుంటాడు. ఆ లోపే అతడు యూరిన్ వెళ్ళాడు. అది చూసి అసిస్టెంట్ కు చాలా బాధగా అనిపిస్తోంది. మా నాయకుడిని ఇలా చేస్తున్నారే అని ఫీల్ అవుతున్నాడు. సరే ఏం చేద్దాం అని ఆలోచించి 2 చెవులున్నాయి కదా, సరే ఒక్క చెవు తీసేద్దామని దాన్ని కట్ చేశాడు. ఇది చూసి గిడ్వాంగ్ భయపడిపోతున్నాడు. పోతే అప్పుడు కూడా అరవలేదు, నొప్పిని భరిస్తూ అలాగే చూస్తున్నాడు. మోగే పక్కగా వచ్చి ఇదిగో చూడు, ఈ పిల్లలాట నాతో ఆడకు, ఇకపై నా బిజినెస్ లో మధ్యలోకి రావద్దు అని బెదిరిస్తుంటాడు. ఇప్పుడు హోతేని ఇలా చేశాడు కదా, ఇక ఇతని కీర్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు నైట్ పార్టీ జరుగుతోంది. అందరూ బాగా తాగి ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు మోగే ఫ్రెండ్స్ అంతా కూడా గిడ్వాంగ్ ను హేళన చేస్తున్నారు. నాన్న అని పరుగెత్తుకుంటూ వచ్చావు కదరా, ఎందుకురా ఇంత పిరికివాడిలా ఉన్నావు అని అంటుంటారు. కనీసం ముసలాన్నైనా నువ్వు ఓడించగలవా అని ఒక పోటీ పెట్టారు. ముసలాడితో ఫైటింగ్ చేస్తున్నాడు. అంతా కూడా గిడ్వాంగ్ అని అరుస్తున్నారు. ఇదంతా కూడా మోగే చూస్తున్నాడు. ఈ ముసలోడితోనైనా గెలుస్తాడా లేక ఓడిపోతాడా అని అతడు ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు. కానీ ఇతడు చాలా కష్టపడుతున్నాడు. ఎలాగోలా చేసి విన్ అయ్యాడు. విన్ కాగానే అందరూ చప్పట్లు కొడుతున్నారు. గెలిచానంటే ఇతడే నమ్మలేకపోతున్నాడు. చూడండి నేను గెలిచా అని అందరికీ చూపిస్తుంటాడు. అప్పుడు పక్కనున్న ఒక అతడు ఆ ముసలాడు కావాలనే ఓడిపోయి ఉంటాడు, అందుకే గిడ్వాంగ్ గెలిచాడు అని అతడు అంటుంటాడు. అప్పుడు ఎప్సన్ లేదే, గిడ్వాంగ్ చిన్న వయసులో చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు, కానీ ఎందుకు ఇలా వీక్ అయ్యాడో తెలియట్లేదు అంటుంటారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్లకు ఒక బహుమతి ఇస్తానని మోంగే చెప్పి ఉంటాడు. ఇప్పుడు గిడ్వాంగ్ గెలవడంతో నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మనం ఇద్దరం ఈ గ్రామాన్ని వదిలి వెళ్దామా అని అడుగుతుంటాడు. అన్న ఏంటి వీడు ఇలా అడుగుతున్నాడు అని ఇతన్నే చూస్తున్నాడు. అప్పుడు గిడ్వాంగ్ ఏమంటున్నాడంటే పోతే ఒకరిపై కన్ను పెట్టాడంటే వాళ్ళని అస్సలు వదలడు, తప్పకుండా ఇప్పుడు మీరు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతడు అనుకుంటాడు. అతడు మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టాడు. అతని గురించి నేను చాలా విన్నాను. అందువల్ల మనం ఇక్కడ నుంచి వెళ్దాం నాన్న, మీ ప్రాణాలు తీయడానికి ఎంతో మంది ట్రై చేస్తున్నారు. ఇదంతా వదిలేసి మనం వెళ్లి వ్యవసాయం చేద్దాం. ఒక చోట నేను స్థలాన్ని చూసా అని చెప్పాడు. మనం వ్యవసాయం చేస్తే ఏమవుతుందో తెలుసా అని మోంగే అడుగుతున్నాడు. మరి స్మగ్లింగ్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదా అంటుంటాడు. మనం అక్కడికి వెళ్లి ప్రశాంతంగా జీవిస్తాం, యూరికి పెళ్లి చేద్దాం నాన్న, అంతా వదిలేసి రండి అంటుంటాడు. అప్పుడు యూన్ విని ఆశ్చర్యపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని బయటకు తీసుకొచ్చి నాన్నతో ఇలా ఎందుకురా మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాడు. నాన్న ఈ ఊరికి నాయకుడు, ఇక్కడ అతడు రాజు లాంటి వాడు, అతన్ని తీసుకెళ్లి వ్యవసాయం చేస్తానని అంటావేంట్రా అంటుంటాడు. లేదన్నా, నాన్న ఇక్కడ ఉండకూడదు. మన అమ్మ చనిపోవడానికి కారణం ఏంటో నీకు తెలుసు కదా, అమ్మ చనిపోవడానికి నాన్నే కారణం, మన నాన్న యొక్క ఆశే కారణం. మన హద్దుల్లో మనం ఉండి ఉంటే ఇలాంటి తప్పు జరిగి ఉండకపోవచ్చు అంటుంటాడు. మనం ఇదంతా వదిలేయకుండా కంటిన్యూ చేసామంటే నేను, నువ్వు, నాన్న, యూరి కూడా చనిపోతుంది అంటుంటాడు. అప్పుడే మోంగే వచ్చాడు. గిడ్వాంగ్ మాట్లాడేదంతా విన్నాడు. ఏమనుకున్నాడో ఏమో కానీ గిడ్వాంగ్ దగ్గరికి వచ్చి నాతో ఫైట్ చెయ్యి, నువ్వు నన్ను గెలిచావంటే నువ్వు చెప్పింది చేస్తా అంటుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నారు. గిడ్వాంగ్ కొడతాడు, ఏదైనా చేస్తాడు అని అతడు ఎదురు చూస్తున్నాడు. అతన్ని లేపడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మనసులో ఏమనుకుంటున్నాడంటే వీడు నన్ను లేపుతాడు, కింద పడేస్తాడు అని అనుకుంటున్నాడు. కానీ అతడు లేపడానికి ట్రై చేస్తున్నాడు, అతని వల్ల కావట్లేదు. ఒకనొక సమయంలో ఇతడే లేపి అవతల పడేశాడు. ఏమైంది నీకు, మళ్ళీ రా నాతో గొడవ పడు అంటుంటాడు. నా వల్ల కాదు నాన్న అని అతడు ఏడుస్తున్నాడు. ఎందుకురా నీ వల్ల కాదు, ఆ రాయిని లేపు అంటుంటాడు. లేదు నాన్న, నా వల్ల కాదు అని అతడు చెప్పాడు. ఏమైందిరా, నీ పవర్ అంతా ఎక్కడికి పోయింది, నువ్వు ఆ పులితో పోరాడే గెలిచిన వాడివిరా, నీకు ఏదో జరిగింది, ఆ రోజు పులితో పోరాడి గాయమై వచ్చింది కదా, ఆ రోజు ఏం జరిగిందో నాకు చెప్పు అంటుంటాడు. లేదు, నేను ఏ పులిని చూడలేదు, నాకేం కాలేదు అంటుంటాడు. నా దగ్గర ఏం పవర్ లేదు అని అంటుంటే రేయ్ నిజం చెప్పరా అంటుంటాడు. నాన్న, చిన్న వయసులో నాకు సైన్య అధ్యక్షుని కావాలి, బాగా యుద్ధం చేయాలని ఆశ ఉండేది, కానీ సడన్ గా పవర్ అంతా పోయింది, నేను ఒక సాధారణమైన మనిషినే అని చెప్పి ఏడుస్తున్నాడు. అతడు ఏడ్చే దాన్ని బట్టి చూస్తే నిజంగానే అతని పవర్ పోయిందేమో అనిపిస్తోంది. ఆ రోజు రాయిని విసిరేసినప్పుడు ఆ చెట్టే రెండవుతుంది కదా, అప్పుడు వీళ్ళ
వీళ్ళ నాన్న గిల్డ్ వాంగ్ అని పిలిచినప్పుడు ఇతడు నార్మల్ గా నిలబడిపోతాడు. ఆ టైం నుంచి ఇతని పవర్ ను ఇతడు రియలైజ్ చేయలేకపోతున్నాడు. ఇతడు ఇప్పుడు ఏడుస్తుంటే చిన్న వయసులో గిల్డ్ వాంగ్ ఏడుస్తుంటాడు కదా, ఆ ఫేస్ ఇప్పుడు వాళ్ళ నాన్నకు కనిపిస్తోంది. ఇకపై కొడుకును బాధ పెట్టకూడదని అనుకున్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్ తో ఏం చెప్తున్నాడంటే, నేను కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంటాను, అప్పటి వరకు నువ్వు చూసుకో అని చెప్పాడు. వెంటనే గిల్డ్ వాంగ్ దగ్గరికి వచ్చి ఇతడు అడుగుతున్నాడు, నువ్వు మీ నాన్నకి ఏం చెప్పావురా? వృత్తిని అంతా వదిలేసి వ్యవసాయం చేద్దామని ఏమైనా చెప్పావా? కానీ మీ నాన్న నా దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు ఈ వృత్తిని నువ్వు చూసుకో అని చెప్తున్నారు. ఇదంతా బాగాలేదు, ఈ పనంతా చేసింది నువ్వేనా అంటుంటాడు. అప్పుడు ఇతడు ఏంటి నాన్న అలా చెప్పాడా అని వేగంగా నాన్న దగ్గరికి వెళ్తున్నాడు. నాన్న నిజంగానే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నామా అంటుంటే, అవును నువ్వు కోరుకుంటున్నావు కదా, నువ్వు ఆశపడినట్లే వ్యవసాయం చేద్దాం అంటుంటాడు. ఇంకొన్ని పందులను పెంచుదాం, యూరికి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేద్దాం, ఇలా లిస్టు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సరే సంతోషం నాన్న, నేను ముందుగా వెళ్లి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తా అంటాడు. ఇప్పుడు వెళ్లే ముందు ఒక గుడిలో మొక్కుకుని వెళ్తున్నాడు. నేను వచ్చే వరకు మా నాన్నను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో దేవుడా అని వేడుకుంటున్నాడు. అక్కడ కొన్ని రాళ్లను పేర్చి వేడుకున్నాడు. అతడు వెళ్లి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ఆ రాళ్లన్నీ కింద పడిపోతున్నాయి.